నిఖిల్ అన్న గురించి చేసిన వీడియో కింద ఒక కామెంట్ అనేది వచ్చింది. నిఖిల్‌కి 30% ఓట్ బ్యాంక్ పడింది. గౌతమ్‌కి 44 పడింది. అయినా సరే నిఖిల్‌ని విన్నర్ చేశారు కావాలని అని. అయితే అదే కుర్రోడు ఇంకో మెసేజ్ కూడా చేశాడు. ఏమనంటే, "నువ్వెందుకు నిఖిల్ గురించే మాట్లాడతావు? నిఖిల్‌కి సపోర్ట్‌గా మాట్లాడతావు" అని. తను గౌతమ్ గురించి మాట్లాడుతున్నాడు పాజిటివ్‌గా. అప్పుడు నేను అడగొచ్చు కదా, "నువ్వు గౌతమ్ గురించి ఎందుకు పాజిటివ్‌గా మాట్లాడుతున్నావు? నిఖిల్ గురించి ఎందుకు మాట్లాడట్లేదని?" ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఎవరికి నచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే నిఖిల్ జెన్యూన్‌గా విన్నర్ అయ్యాడు. ఇంకా కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. దగ్గర దగ్గర అయిపోయి ఇప్పటికి 2-3 మంత్స్ అవుతుంది. అయినా సరే నిఖిల్ గురించి ఏదైనా పాజిటివ్ వీడియో పెడితే చాలు కిందకొచ్చి కామెంట్లు అనేవి చాలా దారుణంగా పెడుతున్నారు. నేను కొన్ని డిలీట్ చేసేసా కూడా. అయితే ఆ కుర్రోడు పద్దాలు అడుగుతున్నాడు, "నీకెందుకన్నా నిఖిల్ గురించి, నీకెందుకన్నా నిఖిల్ గురించి" అని. ఆ కుర్రోడికే చెప్తున్నా, "మరి నువ్వు గౌతమ్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడుతావు అంటే కామెంట్లో గౌతమ్ 44 మరి అవన్నీ ఎందుకు?" అందుకని ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి నాకు నిఖిల్ వీడియోలు అంటే ఇష్టం కాబట్టి నిఖిల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, ఇప్పటికీ చెప్తున్నా. నేను వీడియోలు అనేవి కంటిన్యూగా చేస్తూనే ఉంటాను నిఖిల్ గురించి. చూసేవాళ్ళు చూడండి, చూడని వాళ్ళు చూడకండి, అంతే. అయితే మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. బాయ్.